మిగతా వాళ్ళు మొత్తం చదువుకుంటారు రండి, అక్కడ రండి, ఆడపాకండి. అందరూ కూడా లేచి ఒకసారి ప్లీజ్ స్టాండ్ అప్. ఇప్పుడే ఉండి డౌన్ చేయి. వీడియో అవసరం లేదా? అసలు ఏదో చెప్పారా? మరేది ఎక్కడ పెట్టుకో వాడడానికి బుక్ చేసుకో. అట్లానే ఈ సంవత్సరం చూడమ్మా పాపా. సార్ అందరికీ నమస్కారం అండి. ముందుగా సాయిరామ్ జూనియర్ కాలేజ్ వార్షికోత్సవం 9వ వార్షికోత్సవంగా యజమాని అందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా బాగా జరుగుతుంది ఈరోజు యాన్యువల్ డే ఇక్కడంతా కూడాను. అందరూ కూడా ఈ కాలేజ్ అంతా ఓన్లీ ఆడపిల్లల కోసం పెట్టున్నారు. అంతా కూడాను చాలా బాగుంది. అంతా కూడాను మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. పిల్లలంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ రోజంతా కూడాను. చాలా అంటే ముందు అభినందనలు వాళ్ళందరికీ కూడా, యజమాని అందరికీ కూడా అంతాను యాన్యువల్ డే సందర్భంగా. అంటే సాయిరామ్ జూనియర్ కాలేజీ 9వ వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి మాస్టర్ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అట్లానే వాళ్ళు ఈ 9 సంవత్సరాలు దిగ్విజయంగా పిల్లలకి బైపీసీ ఎంపీసీ 2 గ్రూపుల్లోనూ బాగా చదువులో మంచి స్థితికి తీసుకొచ్చినందుకు, అట్లానే వాళ్ళు 3rd క్యాంపస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఆ 3rd క్యాంపస్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అయ్యి వాళ్ళు ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటూ, అట్లానే ఈ సాయిరామ్ జూనియర్ కాలేజ్లో ఓన్లీ ఫర్ గర్ల్స్ క్యాంపస్ స్టార్ట్ చేసి, ఎక్కడ వేరే కాలేజ్ ఏది లేదనుకుంటా, సాయిరామ్ జూనియర్ కాలేజ్ ఒకటే అనుకుంటా ఓన్లీ ఫర్ గర్ల్స్కి, మిగతావన్నీ కూడా కంబైన్డ్. సో అట్లానే సాయిరామ్ జూనియర్ కాలేజ్ ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ, మాస్టర్స్ అందరికీ, టీచర్స్ అందరికీ, అట్లానే స్టూడెంట్స్కి అందరికీ ఈ ప్రోగ్రాం నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నేటి మా సాయిరామ్ జూనియర్ కాలేజీ యొక్క 9వ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ ముందుగా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా ఒంగోలు పట్టణంలో ఓన్లీ ఫర్ గర్ల్స్ అనే కాన్సెప్ట్ తోటి మేము జూనియర్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేశాం. ఇప్పుడు 9వ సంవత్సరం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి ఈ విధంగా మాకు 3వ క్యాంపస్ కూడా ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేయబోతున్నాము. మరి దీని అందరికీ ఆదరిస్తున్నటువంటి ప్రకాశం జిల్లా వాసులకి, మా పూర్వ విద్యార్థులకి, మరి అన్ని స్కూల్ యొక్క మేనేజ్మెంట్లకి, టీచర్లు అందరూ కూడా దీనికి పూర్తి సహకరిస్తున్నారు. కాబట్టి మాకు మంచిగా ఈ స్ట్రెంగ్త్ రావటం కానివ్వండి, మంచి వాతావరణంలో మేము కాలేజీ నిర్వహించగలటానికి కానీ జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు చూపించినటువంటి ఆదరాభిమానాలందరూ కూడా మేము ఇప్పుడు కృతజ్ఞులుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ సంవత్సరం జిల్లాలో మొట్టమొదటిగా ఈ ప్రకాశం జిల్లాలో ఏ కాలేజీ సాధించలేనటువంటి విజయాన్ని మా సాయిరామ్ సొంతం చేసుకుని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. మొట్టమొదటిగా డైరెక్ట్ ఇంటర్మీడియట్ నుంచి గవర్నమెంట్ మెడికల్ సీట్ సాధించడం అనేటువంటిది అది మా శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజీకి ఉన్నటువంటి ప్రత్యేక విజయంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి
ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇంజనీరింగ్లో కానివ్వండి, జేఈ మెయిన్స్లో కానివ్వండి, నీట్లో కానివ్వండి, ప్రతి సంవత్సరం కూడా మంచి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. మరి మా యొక్క స్టాఫ్ అందరూ కూడాను నిబద్ధతగా పనిచేస్తూ పూర్తి సహకారాన్ని అందించడం వల్లనే మేము ఈ ఫలితాన్ని సాధించగలుగుతున్నాం. ఈ సందర్భంగా వారికి కూడా మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మాకు ఆదరాభిమానాలు ఇస్తున్నటువంటి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడాను కార్పొరేట్ యొక్క పోటీని తట్టుకొని మేము నిలబడటానికి పూర్తిగా మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క స్నేహ బృందాలకు కానివ్వండి, మరి టీచర్లకు కానివ్వండి, అందరూ కూడా మేము మరొక్కసారి మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మంచి హాస్టల్ వసతులతోటి, మంచి క్రమశిక్షణ వాతావరణంలోనూ, మంచి అనుభవం కలిగిన అధ్యాపక బృందంతో మేము ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ తోటి మేము ముందుకెళ్తూ ఉన్నాము. ఆ యొక్క టీం వర్క్ తోటే మేము అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతున్నాము అని చెప్పడానికి సంతోషిస్తున్నాము. మరొకసారి మీ అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ స్నేహితులకి, ఈ యొక్క వచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకి అందరికీ కూడాను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజీ 9వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైన తల్లిదండ్రులకు, పెద్దలకు, శ్రేయోభిలాషులకు, అధ్యాపక సిబ్బందికి మరియు మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారములు. ప్రియమైన విద్యార్థులకు ఈ శుభ సాయంకాలపు శుభాశీస్సులు. గత సంవత్సరం మా ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు, జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు, డైరెక్ట్గా బైపీసీలో ఇంటర్మీడియట్తో పాటు నీటులో 580 మార్కులు సాధించి గవర్నమెంట్ సీటు సాధించినటువంటి కే అమృతకి మేము ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరొక విద్యార్థినికి డైరెక్ట్ గవర్నమెంట్ కాలేజీలో ఏజీబీఎస్సీ రావటం, మరియు ఎంసెట్లో మెయిన్స్లో కూడా మంచి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందనలు. మరి